అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్య, బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడిమానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే. మీ ఇంజనీర్లు చెప్తున్నారు, మాకు ఎవరో కాదు. అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది. అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది. అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లేదు, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? వారు ఏమన్నారంటే, నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 TMC లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి MDDL మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి, కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 పంపింగ్ బరాజులు, పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు 5.1 TMC, సుందిళ్లలో సుమారు 3.78 TMC, మొత్తం కలిపి 8.8 TMCల వరకు వెంటనే నిల్వ ఉంచవచ్చు. ఆ పైకి మరి వెంటనే వాటిని లిఫ్ట్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాకా నీళ్లు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంక ఎల్లంపల్లి నుంచి పైకి మొత్తం సిస్టమ్ నింపుకోవచ్చు. రాబోయే 100 రోజుల్లో 200 TMCలు నింపొచ్చు. ఇది నా లెక్క కాదు, మా పార్టీ లెక్క కాదు, మా నాయకత్వం లెక్క కాదు, అధికారుల లెక్క, ఇంజనీర్ల లెక్క. ముఖ్యమంత్రి గారికి ఇవి ఒప్పుకోవడానికి బేసిస్ అడ్డం వస్తున్నది. మేడిగడ్డ మూసేయాలని మేము అన్నామని, ఆయనకి మేము ఆడ పోతే కోపం వచ్చింది. మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది. ఆడ వరద నీరు పోతున్నది, నీళ్ళు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు. ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారినే ఉటంకిస్తూ ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, శరామామూలుగా తిట్లు, ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది? ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసి పోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్లు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్లు అంటే 9 TMCలు. 9 TMCలు రోజుకి 9 TMCలు కిందికి వృధాగా పోతూ ఉన్నాయి. 9 TMCలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 TMCలే. ఆ 2 TMCలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు SRSPతో సహా, మిడ్ మానేరుతో సహా, లోవర్ మానేరుతో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్నీ నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల, ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే, మేము అనలేదు అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు, కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి.